దేవిశ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. డిఫరెన్సెస్ లేవని హరీష్ కవర్ చేసినా దేవిశ్రీ మాత్రం కవర్ చేయలేకపోయాడు. ఎక్స్ వేదికగా హరీష్ ను అన్ఫాలో చేయడంతో ఉస్తాద్ టైంలో ఈ ఇద్దరు గొడవ పడిన మాట వాస్తవమేనా? అందుకే రీ రికార్డింగ్ ను దేవిశ్రీని పక్కన పెట్టి తమన్తో చేయించాడా? దేవిశ్రీ హరీష్ కాంబినేషన్ లో అదిరిపోయే మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో హరీష్ ఏరి కోరి దేవిశ్రీని రిపీట్ చేశాడు. గబ్బర్ సింగ్ మ్యూజిక్ రిపీట్ కావడంతో మెగా ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ ఆడియోతో ఉస్తాద్ పాటలను పోల్చి చూశారు. క్యాచీ సాంగ్ ఒక్కటి లేకపోవడంతో అభిమానులు అప్సెట్ అయ్యారు. దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ కంటే తొలి ప్రేమలోని మనసే రీమిక్స్ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఉన్నట్టుండి ఉస్తాద్ భగత్ సింగ్ కు తమన్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడంతో హరీష్, దేవిశ్రీ మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయన్న ప్రచారం మొదలైంది. ఉస్తాద్ ఈవెంట్స్ లో ఒక్కదానికి కూడా దేవిశ్రీ రాకపోవడంతో ఈ వివాదానికి బలం చేకూరినట్లయింది. దేవిశ్రీ ఎల్లమ్మ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. దేవిశ్రీ బిజీగా ఉండడంతో తమన్తో రీ రికార్డింగ్ చేయించామని హరీష్ కవర్ చేసినా ఈ ఇద్దరు గొడవ పడ్డారన్న న్యూస్ చక్కర్లు కొట్టింది. లేటెస్ట్ గా దేవిశ్రీ తన ఎక్స్ వేదికలో హరీష్ ను అన్ఫాలో కావడం ఈ ఇద్దరి మధ్య విభేదాలను బయటపెట్టింది. రామ్ చరణ్ కు ఎక్కువ క్రేజ్ ఉందా, అల్లు అర్జున్ కి ఎక్కువ క్రేజ్ ఉందా అన్న సంగతి పక్కన పెడితే ఓ విషయంలో మాత్రం చెర్రీ కంటే బన్నీనే తెలివైనవాడు. అట్లీ సినిమా విషయంలో తెలివిగా ప్రవర్తించాడు. అదేలాగో చూద్దాం. ఏ పెద్ద సినిమా అయినా రిలీజ్ వాయిదా పడాల్సిందే. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కావడం లేదు. పెద్ద ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కు వెళ్లగా ఈ డేట్ కు కూడా రావడం లేదు. పెద్ద అనుభవంతో బన్నీ ముందే జాగ్రత్త పడ్డాడు. పుష్ప 2 తర్వాత నటిస్తున్న అట్లీ మూవీ షూటింగ్ మొదలై ఏడాది దాటినా ఇంతవరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ముందే విడుదల తేదీ ప్రకటించి ఆ తర్వాత రాకపోతే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. పుష్ప 2 విషయంలో ఇదే జరిగింది. షూటింగ్ ఓ కొలిక్కొచ్చిన తర్వాతే అట్లీ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారట. 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా టైటిల్ మాత్రమే ప్రకటిస్తారని, విడుదల తేదీ ఉండదని తెలిసింది. ఆ మధ్య అనుకున్న టైంలో షూటింగ్ జరుపుకున్న అల్లు అర్జున్ 22కు యుద్ధం బ్రేక్ లేసింది. ఏప్రిల్లో దుబాయ్లో జరగాల్సిన స్కెడ్యూల్ వాయిదా పడింది. యుద్ధం మొదలు కావడానికి ముందే అన్ని రకాల పర్మిషన్స్ తెచ్చుకున్న వార్ అడ్డుకోవడంతో షూటింగ్ క్యాన్సిల్ అయింది. నాయనతార రెమ్యూనరేషన్ దాదాపు డబుల్ అయిందా? హిందీ డెబ్యూ మూవీ జవాన్ కోసం కెరియర్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ 10 కోట్లు తీసుకున్న నాయన రెండో హిందీ మూవీకి వచ్చేసరికి రెమ్యూనరేషన్ ని రెట్టింపు చేసిందా? ఇంతకీ కొత్త సినిమా కోసం ఆమె తీసుకున్న పారితోషికం ఎంత? నయనతార తెలుగులోనే కాదు, సౌత్ లోనే కాస్ట్లీ హీరోయిన్. నయనే కావాలంటే స్టార్స్ కు ధీటుగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. చిరంజీవి, బాలకృష్ణ 40-50 కోట్లు తీసుకుంటే హీరోలో సగం రెమ్యూనరేషన్ దక్కించుకుంటోంది నయన. చాలా కాలం సౌత్ కి పరిమితమైన నయన జవాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. సౌత్ సినిమాలంటే 3-4 కోట్లు తీసుకునే ఈ మలయాళ బ్యూటీ జవాన్ కోసం 10 కోట్లు తీసుకుంది. ఆ తర్వాత కూడా బాలీవుడ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా మరో హిందీ మూవీకి సైన్ చేయలేదు. ఎట్టకేలకు సల్మాన్ తో జత కడుతోంది. వరుస డిజాస్టర్ లో ఉన్న సల్మాన్ ప్రస్తుతం మాతృభూమి మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత నటించే సినిమాకు ఎవ్వరూ ఊహించిన విధంగా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లికి ఛాన్స్ ఇచ్చాడు. కథకు, క్యారెక్టర్ కు నయనతార అయితేనే సరిపోతుందని దర్శకుడు పట్టుబట్టడంతో భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి నయనతారను ఫైనల్ చేశారు. మణిశంకర వరప్రసాద్ కోసం 13-15 కోట్లు ఛార్జ్ చేసిందన్న టాక్ వినిపించింది. శంకర వరప్రసాద్ సెట్స్ పై ఉండగానే 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసి బాలయ్య 111 సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు మేకర్స్. ఈలోగా సల్మాన్ మూవీని 18 కోట్లకు సైన్ చేసిందని తెలిసింది. సినిమాకు సైన్ చేశామా, షూటింగ్ పూర్తి చేశామా అన్నట్టు వ్యవహరించిన నయనతార మారిపోయింది. అనిల్ రావు ఇప్పుడు ఏం మాయ చేసి ఒప్పించాడో గానీ మణిశంకర వరప్రసాద్ ఈవెంట్స్ కు రాకపోయినా, ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకటి రిలీజ్ కు ముందు మరో వీడియో చేసి అందరికి షాక్ ఇచ్చింది. సల్మాన్ మూవీ హీరోయిన్ గా నయన ఓకే, మరి ఈ అమ్మడి ప్రమోషన్ సంగతి ఏంటో చూడాలి. మరి మణిశర్మ మరొకసారి ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అనిరుద్, తమన్, దేవిశ్రీని మించిన క్రేజ్ ను చూసిన మణిశర్మ ప్రస్తుతం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆఫర్స్ లేక ఈగలు తోలుకుంటున్న టైంలో మణిశర్మకు వచ్చిన ఛాన్స్ ఏంటి? మరి ఈ చిన్న సినిమాతో సత్తా చాటి స్టార్స్ ని మళ్ళీ తన వైపుకు తిప్పుకుంటాడా? దేవిశ్రీ, తమన్ కు స్టార్డమ్ రాకముందే మణిశర్మ తెలుగు ఇండస్ట్రీని ఏలాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ డేట్స్ కోసం స్టార్స్ ఎదురు చూసిన రోజులున్నాయంటే అతిశయోక్తి కాదు. వరుస ఫ్లాపులతో వెనకబడిపోయిన మణిశర్మ ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకొచ్చారు. ఆ తర్వాత కొంత బిజీగా గడిపినా ఆ తర్వాత ఆఫర్స్ తగ్గాయి. ఎట్టకేలకు కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ జంటగా నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ కు మ్యూజిక్ ఇస్తున్నారు. చిరంజీవి సినిమాలతో మణిశర్మ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. ఇంద్ర, బావగారు బాగున్నారా వంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత కావాలని మణిశర్మను రికమెండ్ చేసి ఆచార్య ఛాన్స్ ఇచ్చాడు మెగాస్టార్. సినిమా మ్యూజికల్ గా ఓకే అయినా
సినిమా ఫ్లాప్ అయింది. ఇక బాలయ్యకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పవన్ కు ఖుషి, మహేష్ కు ఒక్కడు, పోఖ్రి వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ 10 ఏళ్ల పాటు టాప్ ప్లేస్ లో దూసుకుపోయాడు. ఆ తర్వాత ఫామ్ లో లేకపోవడం, తమన్, దేవిశ్రీ స్టార్స్ గా ఎదగడంతో ఈ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటూ మణిశర్మను పట్టించుకోలేదు. మణిశర్మ స్టార్స్ పిలుపు కోసం వెయిట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవిశ్రీ తమన్కు చెరో 2 సినిమాలిచ్చి తనకో సినిమా ఇస్తే బావుండేదని, ఆడియన్స్ కూడా కొత్తగా ఫీల్ అయ్యేవారని ఎమోషన్ అయ్యాడు మణిశర్మ. లేటెస్ట్ గా చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈగలు తోలుకుంటున్న టైంలో హార్మోని పెట్టే ఎక్కడుందో కూడా తెలియని టైంలో ఈ ఛాన్స్ వచ్చిందన్నాడు మణిశర్మ. సినిమా ఇండస్ట్రీలో నటీనటులు, టెక్నీషియన్స్ ఎవరైనా ఫామ్ లో ఉన్నంత వరకే. సరైన హిట్ పడకపోవడంతో మణిశర్మ ఫేడ్ అవుట్ అయ్యాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన చెన్నై లవ్ స్టోరీ నుంచి ఫస్ట్ సింగిల్ తో ఆకట్టుకున్నారు. సినిమా మ్యూజికల్ హిట్ అయితే క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తాయన్న ఆశతో ఉన్నాడు మణిశర్మ. రిలీజ్ కి ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేస్తే లాభమా నష్టమా? సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే లాభమే, ఫ్లాప్ టాక్ వస్తే అసలుకే మోసం వస్తుంది. ప్రీమియర్స్ లో హైప్ తెచ్చుకున్న సినిమాలే కాదు, డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. ఈ గురువారం 2 సినిమాలు ప్రీమియర్స్ తో అదృష్టం టెస్ట్ చేసుకోబోతున్నాయి. ఇంతకీ అవేంటో చూద్దాం. కథపై, యాక్టింగ్ పై, ఓవరాల్ గా సినిమాపై నమ్మకం ఉంటే చాలు ప్రీమియర్స్ వేయటానికి రెడీ అవుతున్నారు. ఎవరి బిడ్డ వాళ్లకు ముద్దన్నట్టు వీళ్లకు ఎంత నమ్మకం ఉందో ఆడియన్సే తేల్చేస్తారు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ ప్రీమియర్స్ రిలీజ్ డే కలెక్షన్స్ కు ఉపయోగపడతాయి. కమెడీ కుర్రాళ్లతో గద్దర్ అవార్డు అందుకున్న నిహారిక కొణిదెల రాకాసాని హారర్ కామెడీతో అదృష్టం పరీక్షించుకుంటోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమాతో లేడీ డైరెక్టర్ మానసా శర్మ దర్శకురాలుగా పరిచయం అవుతోంది. టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రీమియర్స్ తో థియేటర్లోకి అడుగు పెడుతున్నారు మేకర్స్. బైకర్ మూవీ కోసం శర్వానంద్ పడిన కష్టం బాడీ లాంగ్వేజ్ లో తెలుస్తుంది. సినిమా కోసం 2 ఏళ్లు కష్టపడ్డాడు. హీరోలు ఈ మధ్య సినిమా కోసం 2-3 ఏళ్లు కూడా కష్టపడుతున్నారు. అయితే బైకర్ గా కనిపించడానికి 23 కేజీలు తగ్గటం విశేషం. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తో రూపొందిన ఈ సినిమాపై సీనియర్ హీరో రాజశేఖర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ హీరోకు తండ్రిగా, కోచ్ గా కనిపిస్తున్నాడు. తెలుగులో వరుస హిట్స్ కొడుతున్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ప్రదీప్ సినిమాలు వరుసగా 3 సార్లు 100 కోట్ల మార్కును దాటాయి. మరి కొత్త సినిమాతో 4వసారి 100 కోట్ల క్లబ్ లో చేరతాడా? పట్టుమని 3 పదుల వయసులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రదీప్. తమిళంలో 4 సినిమాలు చేశాడో లేదో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేశాడు. తెలుగు, తమిళంలో సక్సెస్ఫుల్ హీరో అయ్యాడు. లవ్ టుడేతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ 100 కోట్ల క్లబ్ లో చేరాడు. డ్రాగన్ తో 140 కోట్లు దాటేశాడు. డ్యూట్ తో మరోసారి 100 కోట్ల మార్క్ దాటేసి హ్యాట్రిక్ కొట్టాడు. సినిమాకు రేంజ్ పెంచుకుంటున్న ప్రదీప్ డ్యూట్ తర్వాత లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో 10న థియేటర్స్ లోకి వస్తున్నాడు. నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. అనిరుద్ మ్యూజిక్ ఇవ్వగా ప్రదీప్ తో కృతి శెట్టి జతకడుతోంది. ఇప్పటికీ చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సక్సెస్ దర్శకుడు విఘ్నేష్ శివన్ కు చాలా అవసరం. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక దర్శకుడే కాదు, హీరోయిన్ కృతి శెట్టి కూడా ఇబ్బంది పడుతోంది. వీళ్ళిద్దరూ ఫామ్ లోకి వచ్చేది లేనిది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిజల్ట్ పై ఆధారపడింది. సెన్సార్ పూర్తి చేసుకుని యుఎస్ సర్టిఫికేట్ తో 2 గంటల 36 నిమిషాల రన్ టైమ్ లో వస్తోంది. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూసేద్దాం. అనుష్క శెట్టి నటించిన మలయాళ చిత్రం కథన టీజర్ ట్రైలర్ ను విడుదల చేశారు. జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రోజన్ థామస్ దర్శకుడు. ఇది వాల్సి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV and this is Akshay signing off. Bye bye.